హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌హెచ్ తెలుగు టాక్స్. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్, సొంత ఇల్లు లేని వారికి శుభవార్త, ఉచిత స్థలాలు ప్లస్ లక్ష ఇల్లు మంజూరు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 స్కీమ్ కింద గ్రామాల్లో 3 సెంట్లు మరియు పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఉచితంగా. 2027 నాటికి మరో 10 లక్షల ఇల్లు లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఇంటి నిర్మాణానికి వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తున్నారు. ఏపీ హౌసింగ్ స్కీమ్ లేటెస్ట్ న్యూస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎవరికి అర్హత, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, స్థలాలు ఎలా పంపిణీ అవుతాయి, చివరి తేదీ ఏమిటి, పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుందండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కానీ వెళ్ళినట్లయితే, మీకు సొంత ఇల్లు లేదా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నారా? అయితే వీడియో అనేది మీకోసమే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సొంత ఇల్లు కల నిజం చేయడానికి చాలా పెద్ద నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 స్కీమ్ కింద ఉచిత స్థలాలు మరియు లక్ష ఇల్లు అయితే మంజూరు అవుతున్నాయి. దీంతో పాటుగా 2020 నాటికి మరో 10 లక్షలు అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వీడియోలో అన్ని క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియో అనేది చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఏంటి అంటే సొంత ఇల్లు లేని వారికి శుభవార్త. ఇదేంటి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఏమాత్రం అలసత్వం వద్దని అధికారులను హెచ్చరించారండి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మందికి వెంటనే గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మరియు పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. స్థలం అనేది ఉచితంగా ఇస్తారు కానీ దాని మీద ఇల్లు కట్టుకోవడానికి స్కీమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్న వారికి ఏంటి అంటే స్థలాలు అలోకేట్ చేస్తారు. ప్రయారిటీ అంటే ముందు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు కానీ ఇంకా దరఖాస్తు కానీ చేయలేదంటే వెంటనే అయితే చేసుకోండి. అయితే పిఎంఏవై ఎన్టీఆర్ 2.0 స్కీమ్ వివరాలు అయితే తెలుసుకుందాం. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండి. దీన్నే ఏపీలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్తో కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0గా అమలు చేస్తున్నారు. ఇందులో ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి నిధులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ నెలాఖరులోగా కేంద్రం రాష్ట్రానికి 1,00,000 ఇల్లు అయితే మంజూరు చేయనుంది. అయితే ఈ స్కీమ్ కింద ఏంటి అంటే బెనిఫిషరీస్కి నిర్మాణ నిధులు నేరుగా అకౌంట్కి అనేది వస్తాయండి. ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వాళ్ళకి ముందుగా ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఎవరికి అర్హత ఉంటుంది, ఎవరికి అర్హత లేదో అనేది తెలుసుకుందాం. సొంత ఇల్లు లేని వారు, బీపీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కేటగిరీకి చెందిన వారు, ఆధార్, రేషన్ కార్డు ఉన్నవారు, ఏపీలో పర్మనెంట్ రెసిడెంట్ అయిన వారు వీళ్ళొచ్చి అర్హత కలిగి ఉంటారండి. ఇక అర్హత లేని వారు వచ్చి ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఆస్తి ఉన్నారు, పన్ను చెల్లింపుదారులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళొచ్చి అర్హులు కాదు. అయితే 1,00,000 ఇల్లు అనేది ఈ నెలాఖరులోగా మంజూరు చేయనున్నారు. దీని గురించి కానీ ఇక్కడ తెలుసుకున్నట్లయితే కేంద్రం ఈ నెలాఖరులోగా ఏపీకి 1,00,000 ఇల్లును అయితే మంజూరు చేయనుంది. ఇందులో ఏమిటి అంటే గ్రామీణ మరియు పట్టణ లబ్ధిదారులు అయితే ఇద్దరు ఉంటారు. మంజూరు తర్వాత నేరుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బు బ్యాంక్ అకౌంట్కి అనేది వస్తుంది. ఇది చాలా పెద్ద శుభవార్తనే చెప్పవచ్చు. 2 లక్షల దరఖాస్తులకు ఈసారి అవకాశం అనేది తప్పకుండా వస్తుందని చెప్పడం జరిగిందండి. అయితే స్థలాలు ఎలా పంపిణీ అవుతాయి అనేది తెలుసుకుందాం. దరఖాస్తు లిస్ట్ వెరిఫై అయిన వారికి ముందుగా స్థలం అనేది ఇస్తారు. గ్రామ సభలో అయితే గ్రామ సచివాలయం ద్వారా సమన్వయం అవుతుంది. పట్టణ స్థాయిలో అయితే మున్సిపల్ కార్యాలయం ద్వారా. స్థలం పంపిణీ తర్వాత ఏంటి అంటే ఇల్లు నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం అనేది అందిస్తారనమాట. స్థలం వచ్చిన తర్వాత మీరు నిర్మాణం అనేది మొదలు పెట్టాలి, లేదంటే హక్కు అనేది రద్దు అవుతుందన్నమాట. దరఖాస్తు ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చెప్తాను. గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 కింద దరఖాస్తు ఫారం అనేది తీసుకోండి. దీనితో పాటుగా ఆధార్, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళండి. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు ఏం చేయాలి అంటే ఏపీ హౌసింగ్ పోర్టల్ లేదా సచివాలయంలో స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీ పేరు లిస్టులో ఉందా లేదా అనేది నిర్ధారించుకోండి. బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఇది దేనికి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం తప్పనిసరిగా అవసరం అండి. అయితే 2027 నాటికి మరో 10 లక్షల ఇల్లును లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీని గురించి తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా అయితే అనౌన్స్ చేశారండి. అదేంటి అంటే
2027 నాటికి మరో 10 లక్షల ఇల్లు అయితే పూర్తి చేస్తాం. దీనికి రోడ్ మ్యాప్ కూడా రెడీ చేశారని తెలియజేయడం జరిగింది. మరియు డిసెంబర్ నాటికి మరో 2.4 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతాయని, 2027 నాటికి మొత్తం 10 లక్షల ఇల్లు కంప్లీట్ అవుతాయని ఆయన తెలియజేయడం జరిగిందండి. అయితే సీఎం గారి మాటల్లో చెప్పాలంటే అధికారులు కార్యాచరణ రూపొందించి వేగంగా అమలు చేయాలి. అయితే ఇది కేవలం మాటలు కాదని టైమ్ లైన్ ఫిక్స్ చేసి అకౌంటబిలిటీ అయితే పెట్టడం జరిగిందండి. అయితే ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇదేంటి అంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం అండి. చాలామంది పేదలకు ఇల్లు స్థలాలు ఉన్నాయి కానీ రెగ్యులైజేషన్ లేదనమాట, అంటే రికార్డుల్లో లేవు. దాన్ని పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇది ఎలా జరుగుతుందంటే వివాదాలు లేని కేసులు అంటే జిల్లా స్థాయిలోనే రెగ్యులైజేషన్ చేయాలి. జిల్లా స్థాయిలో కుదరని కేసులు ఏం చేయాలంటే నేరుగా క్యాబినెట్కి పంపాలని, జిల్లా కలెక్టర్ల నుంచి పూర్తి సమాచారం తీసుకోవాలి. గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లులు ఉంటే వెంటనే చెల్లించాలని, అంటే మీ ఇల్లు లేదా స్థలం కానీ రికార్డులో లేకుండా ఉంటే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నట్లయితే ఇప్పుడు చర్యలు అయితే మొదలవుతున్నాయండి. ఇంటి నిర్మాణానికి వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణం. దీని గురించి కానీ ఇక్కడ చూసినట్లయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. చూపిస్తాను మీకు. ఇంటి నిర్మాణానికి వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల రుణం అంటూ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగిందండి. ఏపీలో పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి యూనిట్ వ్యయాన్ని 2.50 లక్షల రూపాయలుగా కొనసాగించడంతో పాటు లబ్ధిదారులకు 3 లక్షల రూపాయల వరకు అదనపు వడ్డీలనే రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ రుణాలపై పడే వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారండి. మరోవైపు ఏంటంటే ప్రస్తుతం వివిధ నిర్మాణ దశలో ఉన్న 4 లక్షల పెండింగ్ గృహ ప్రవాహాలను కూడా పూర్తి చేస్తామని వివరించడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఇంకోటి కూడా వచ్చిందండి. అదే అండి, సెప్టెంబర్ నాటికి 4.32 లక్షల ఇళ్లను అందిస్తామని మంత్రి గారు తెలియజేశారు. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సెప్టెంబర్ నాటికి 4.32 లక్షల ఇల్లు అందిస్తామని పార్థసారథి గారు తెలియజేశారండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 5.50 లక్షల ఇల్లును నిర్మించి పేదలకు అందజేసిందని మంత్రి గారు తెలియజేశారు. అయితే ఆగస్టు నాటికి మరో 2.70 లక్షలు, సెప్టెంబర్ నాటికి 1.62 లక్షల ఇల్లును, అంటే మొత్తంగా 4.32 లక్షల ఇల్లును పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్మాణాల కోసం ఇబ్బంది పడకుండా ఎస్సీ, బీసీలకు 50,000 రూపాయలు మరియు ఎస్టీలకు 75,000 రూపాయలు, అత్యంత వెనుకబడిన గిరిజన తెగలకు 1,00,000 రూపాయలు అదనంగా ఇస్తున్నామని. ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అది కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.